గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందన్నారు కవిత. గ్రూప్ 1 హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుందన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3% రిజర్వేషన్లు కల్పించగలరా అంటూ ప్రశ్నించారు. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని కవిత ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు కవిత. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ జరగాలంటూ 33.3% రిజర్వేషన్లు కూడా అమలు చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. ఓవరాల్ గా కవిత డిమాండ్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్, గాయత్రి, రాష్ట్ర ప్రభుత్వం దాఖల్లో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 20న కూడా కొత్త నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే గతంలో వచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసింది. అయితే గతంలో 503 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్ 20న కూడా నోటిఫికేషన్ కూడా రద్దును కూడా చేసింది. అయితే తాజా నోటిఫికేషన్ మేరకు దాదాపు 18 శాఖలో 563 పోస్టులకు సంబంధించి కూడా ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి కూడా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు స్వీకరించినట్టుగా కమిషన్ వెల్లడించింది. అయితే ఈ పెరిగిన పోస్టుల సంఖ్య ఆధారంగా కూడా ఇటు మహిళలకు హారిజంటల్ అంటే సమాంతర పద్ధతి, ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్స్ మార్కింగ్ లేకుండా రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టుగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ తెలిపింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క విషయంపైనే ఈ రోజు ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా ట్విట్టర్ లో వేదికగా ఫైర్ అయ్యారు. అయితే గ్రూప్ 1 పోస్టులో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించడం జరిగింది. అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు. ఇటు గ్రూప్ 1 హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టుగా ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా కవిత తన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఇది మరోవైపు ఇటు రోస్టర్ పాయింటింగ్ లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించగలరా అని అంటూ కూడా ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. అయితే గ్రూప్ 1 పోస్టులో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని కవిత ఫైర్ కావడం జరిగింది. ఇటు రోస్టర్ పాయింట్ల రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇటు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ఆమె పట్టుబడుతుంది. ఇటు మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కూడా కవిత డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్ పై కూడా ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అయితే పాత పద్ధతిలోనే ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించి కూడా నోటిఫికేషన్ చేయాలి. అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో భాగంగా ఎలాంటి అంటే మహిళలకు ఎలాంటి హారిజంటల్ పద్ధతి లేకుండా, రోస్టర్ మార్క్ లేకుండా రిజర్వేషన్ అమలు చేసినట్టుగా చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి ఏ రకంగా ఎంత మందికి ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలు ఉన్నాయి కాబట్టి మరి ఈ పద్ధతిలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎన్ని సంబంధించి పోస్టులు కేటాయిస్తారంపై కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. కాబట్టి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే గత 2 పర్యాలు కూడా ఇటు గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. ఒకటి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఇవ్వడం, మరొకటి ప్రిలిమ్స్ జరిగినప్పుడు అందులో జరిగినటువంటి అవకతవకలపై కూడా మొన్న హైకోర్టులో దీనిపై కూడా చర్చ నడిచింది. అయితే 2 నోటిఫికేషన్ అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి అనుసారంగానే ఇటు టీఎస్పీఎస్సీ బోర్డు కూడా నిర్ణయం తీసుకుని ఈ నెల 20న కూడా దాదాపు 563 పోస్టులకు కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో మెయిన్ గా ఒకటే డిమాండ్ చేస్తుంది ఎమ్మెల్సీ కవిత. ఇటు గ్రూప్ 1 పోస్టులు మహిళలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. అందులో ఇటు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా ఆమె అభిప్రాయపడింది. కాబట్టి రోస్టర్ పాయింట్ లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసింది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, మరి ఇతర వేదికగా కవిత ఎమ్మెల్సీ కవిత స్పందించడం జరిగింది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, మరి 563 పోస్టుల్లో మరి మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారంటే కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. గాయత్రి, సతీష్, అంటే మనం ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్స్ చూస్తే హారిజంటల్ అండ్ వెర్టికల్ 2 రకాలుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కన్సిడర్ చేయకుండానే కొత్త టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిందా? కవిత ఏవైతే డిమాండ్ చేస్తున్నారో అది కన్సిడర్ చేస్తుందా ఈ ప్రభుత్వం?
ఇప్పటి వరకు అయితే టీఎస్పీసీ బోర్డు రిలీజ్ చేసిన నామ్స్ ప్రకారం చూస్తే మాత్రం ఎలాంటి రోస్టర్ విధానం లేదని కూడా చెప్పడం జరిగింది. అందులో జనరల్ కేటగిరీ కింద అంటే అందరికీ అంటే సాధారణంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి అంటే సాధారణంగా సపరేట్ గా ఈ యొక్క గ్రూప్ 1 పోస్ట్ సంబంధించి కూడా మహిళలకు కేటాయించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. కాకపోతే ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ లో భాగంగా ఇప్పటికీ రిలీజ్ చేసినటువంటి నామ్స్ ప్రకారం చూస్తే మాత్రం మొత్తం పోస్టులో 33% రిజర్వేషన్ ప్రకారం మహిళలు కేటాయిస్తామని కూడా టీఎస్పీసీ బోర్డు కూడా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో మరి రోస్టర్ పద్ధతుల ప్రకారం మరి వెళ్తే మాత్రం ఎక్కువగా కొంచెం అన్యాయం జరుగుతున్న మహిళలు కూడా ఎమ్మెల్సీ కవితకు అభిప్రాయపడింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరి వెనుకకు తగ్గుతుందా లేకపోతే టీఎస్పీసీ బోర్డు అయితే ఇప్పటివరకు నామ్స్ ప్రకారం అయితే రోస్టర్ పద్ధతి లేదు, సాధారణంగా పోస్టుల ప్రకారమే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి దీని ప్రకారం ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాలి. మరి ప్రస్తుతానికైతే ఇంకా ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అనగారిగిన అదేవిధంగా ఎస్సీ మహిళలకు ఈ యొక్క రిజర్వేషన్ లో రోస్టర్ విధానం వల్ల అన్యాయం జరుగుతుందని స్పష్టిస్తారు. కాబట్టి మరి దీనిపై టీఎస్పీసీ పునరాలోచించాలని కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. గాయత్రి, సతీష్, అంటే మనం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడ ఎగ్జామ్స్ జరిగినా కోర్టుకు వెళ్లడం అభ్యంతరాలు ఉంటే మనం చాలా సహజంగా చూస్తున్నాం. కవిత కూడా లీగల్ గా ఏమైనా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా దఫలుగా అయితే హైకోర్టులో కూడా కేసు నడిచింది. కాబట్టి చివరిసారిగా అంటే ఈ నెల 24 కూడా మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 63 పోస్టులు కూడా పెంచారు. గతంలో 503 పోస్టులకే నోటిఫికేషన్ ఉండే. అయితే ఇప్పుడు కొత్తగా 18 జిల్లాలో కూడా మిగతా పోస్టు కూడా పెంచడం జరిగింది. కాబట్టి మొత్తానికి అయితే 563 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇందులో ఎలాంటి రోస్టర్ విధానం లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి మహిళల రిజర్వేషన్ ప్రకారం మాత్రం 33% కల్పించాలి. కాబట్టి మరి అన్ని బేసిక్ మీద కల్పిస్తామని కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి మరి దీని ప్రకారం ఈ విషయంపై కూడా ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించాల్సిన కల్పిస్తుంది. ప్రజెంట్ ఆమె ట్విట్టర్ వేదిక మాత్రం ఆమె ఎస్సీ అనగా సంబంధించి మహిళలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరోసారి ఆలోచించాలని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.